ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్, ఈరోజు దేవుని వాగ్దానము, డిలైట్ ది సెల్ఫ్ ఆల్సో ఇన్ ద లార్డ్ అండ్ హీ షెల్ గివ్ ద డిజైర్ ఆఫ్ థిన్స్ హార్ట్. సామ్స్ 37th చాప్టర్ 4th వర్సెస్. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుని వాగ్దానం ఈరోజు మనతో మాట్లాడుతుంది. నీవు ఎవరిని బట్టి సంతోషిస్తున్నావు? నీ హృదయ వాంఛలు దేవుడు తీరుస్తున్నాడా లేదా అనేది మాట్లాడుతున్నాడు. ఈరోజు నిన్ను అడుగుతున్నాడు పరిశుద్ధాత్ముడు, ఎవరిని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు? మరి మనం తెలుసుకున్నట్లయితే, మరి రూతు తన జీవితంలో జరిగిన పరిస్థితులన్నీ కూడా విడిచిపెట్టి దేవునికి మాత్రమే కలిగి ఉంది. దేవునికి నమ్మకంగా ఉంది. దేవుని ఎదుట యథార్థంగా ఉంది. మరి దేవుడు ఆమె జీవితంలో సమాధానం కలిగజేశాడు. మరి ఆమె హృదయ వాంఛన దేవుడు తీర్చినట్లుగా మనము తెలుసుకుంటున్నాము. అలాగే మరి ఎస్తేరు జీవితంలో కూడా ఎలాంటి స్థితిలో ఉన్నదో మనకు అనేక మార్లు మనం విని ఉన్నాము. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఎస్తేరు దేవుణ్ణి బట్టి సంతోషించింది, దేవుని స్తుతించింది, ఘనపరిచింది. అలాగే ఎస్తేరుని దేవుడు రాణిగా చేశాడు. రాణి కావాలని ఆమె కోరుకోలేదు, కానీ ఆమె దేవుని బట్టి సంతోషించింది, నిరీక్షణ కలిగి ఉన్నది కాబట్టి, విశ్వాసం కలిగింది ఉన్నది కాబట్టి దేవుడు ఆమెని గొప్పదానిగా నిలబెట్టాడనమాట. అలాగే మన జీవితాల్లో కూడా మరి మనం ఎవరిని నమ్మకంగా ఉంటున్నాం, యథార్థంగా ఉంటున్నామా? మరి దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం సొంతం చేసుకుంటున్నామా? దేవుని పట్ల స్థిరమైన మనసు కలిగి మరి దేవుడు నడిపిస్తాడనే ఆలోచన కలిగి ఉన్నామా లేదా? మరి దేవుని చిత్తమని మనం తీసుకుంటున్నామా లేదా అనేది కూడా మనము తెలుసుకోవాలన్నమాట. అలాగే దేవుడిని బట్టి మనము సంతోషించాలి. ఆయన మన హృదయవాంఛలు తీరుస్తాడని నమ్మకము, విశ్వాసం కలిగి ఉండాలని ఈ వాగ్దానం మనకి తెలియజేస్తుంది. ప్రార్థన. స్తోత్రములు మస్తుతే పాత్రుడా, వందనాలు, స్తోత్రాలు దేవా. ఈరోజు వాగ్దానంతో మాతో మాట్లాడిన వందనాలు. మరి రూతును మరి ఎస్తేర్ని మా ముందుంచు, వారి యొక్క ప్రార్థనా జీవితము నిన్ను బట్టి సంతోషించారు కాబట్టి మీరు వారిని గొప్పవారిగా మా ముందుంచారు. అలాగే మేము కూడా నిన్ను బట్టి సంతోషించేవారిగా, నీ యందు విశ్వాసం కలిగి, స్థిరమైన మనసు కలిగి, ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బంది వచ్చినప్పటికీ మా నిరీక్షణ కోల్పోకుండా, విశ్వాసంలో సడలిపోకుండా స్థిరమైన మనసును దయచేయమని ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్పును కలిగించి, వాగ్దానం వింటున్న బిడ్డల వారు హృదయ వాంఛలను తీర్చమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.